ఒకటి రెండే కాదు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కేవలం సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి దాదాపు ఇంచుమించు 1,000 కోట్ల రూపాయలు కట్టబెట్టేసాడండి. అది కూడా రాష్ట్ర ప్రజల సమక్ష చదివి నిపుణుండే. సాక్షి పత్రికకే 371 కోట్లు, సాక్షి కోరిన దానికి మించి టారిఫ్లు ఖరారు, క్విట్ ప్రోకో అవినీతి, అధికార దుర్వినియోగం పాల్పడ్డ విజయ్ కుమార్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్పై ఏసీబీ కేసు. కేవలం ప్రకటనల రూపంలోనే సాక్షికి కట్టబెట్టింది 371 కోట్లు అంటండి. ఇక ఇక్కడ రాసుకొచ్చారు, బాగా వార్చుకోండి. వార్తాపత్రికలు వాణిజ్య ప్రకటనలు టారిఫ్లు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించగా నిందితుడు విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా తన అధ్యక్షతన 2019 జూలై 11 కమిటీ సమావేశం నిర్వహించి సాక్షి టారిఫ్ను బాగా పెంచేశారు. ఆ నిర్ణయాలతో మళ్ళీ తానే ఆమోదించారు. ఆ కమిటీ సాక్షి కోరిన ధరల మించి టారిఫ్లను సిఫార్సు చేస్తే వాటిని గుడ్డిగా ఆమోదించారు. రాష్ట్రం అంతటికీ కలిపి సాక్షి యాజమాన్యం చదరపు సెంటీమీటర్కు 2,626 కోరగా విజయ్ కుమార్ రెడ్డి 2,917 టారిఫ్గా నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు అదనంగా 19 కోట్ల రూపాయల నష్టం. ఒకటి కాదు, రెండు కాదు. ఈ ప్రకటన రూపంలో ఒక 370 కోట్లు ఇక్కడ రాసుకొచ్చారు. ఇదిగో 43% జగన్ పత్రికకే. అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలో 43%, ఇంచుమించు సగం 43% జగన్ పత్రికకి, సాక్షికే. అది కాకుండా అడిషనల్గా కొనసాగుంటే చెప్తా. ఈ 371 కోట్లు కాకుండా మన వాలంటీర్లకి ఎంత, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొత్తం దాదాపుగా 2,60,000 మంది, వాళ్ళకి నెల సాక్షి పేపర్ కొనడానికి అదనంగా 200 రూపాయలు. అది కూడా ప్రజల సొమ్మే, ప్రభుత్వ సొమ్మే. అది కాకుండా ప్రకటనల రూపంలో 370 కోట్లు. మీరు లెక్కేసుకోండి, 2,60,000 ఇంటూ 200, నెలకి 5,20,00,000. సరే, ఒక 20 లక్షలు అటు ఇటుగా అనుకున్నా కూడా ఒక 5 కోట్లు వేసుకోండి నెలకి. సంవత్సరానికి ఎంత? ఇంచుమించు 60 కోట్లు. 5 ఏళ్లలో దోచేసింది అదొక 300 కోట్లు, ఇదొక 371 కోట్లు. అది కాకుండా సాక్షిలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెటర్లు ఇప్పించేసి డిజిటల్ కార్పొరేషన్లోని, అలాగే ఏపీ ఫైబర్ నెట్లోని ఉద్యోగాలు, ఆ విధంగా కూడా దోపిడీయే. గత 5 ఏళ్లలో సాక్షిలో పనిచేసే ఏ ఒక్కడికి కూడా సాక్షి యాజమాన్యం జీతాలు చెల్లించాల. రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. సాక్షిలో ఎవడ పనిచేసినా సరే వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్లోనో, ఏపీ ఫైబర్ నెట్లోనో ఏదో ఒక పోస్ట్ ఇచ్చేసి వాళ్ళకి దోచిపెట్టేసిన సొమ్ము మాట అది. వింటా ఉంటే దాని గురించి నేను జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడతారు. ఒకసారి చదివిన చూడండి. జగన్ జాబ్ నెట్పై వేటు, ఫైబర్ నెట్లో 410 మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు. ఏకంగా వీళ్ళు ఉద్యోగులు ఎవరికి ఇచ్చారనుకుంటున్నారు? మంత్రిలలో పనిచేసే పని మనుషులకు కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచే జీతాలు ఇచ్చేశారంట. ఒకసారి వార్త ఏంటో చదివిన చూడండి. గత ప్రభుత్వంలో అర్హతలతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్ నెట్లో నియమితులైన 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవీరెడ్డి పేర్కొన్నారు. నియామక పత్రాలు ఏవీ లేకుండా వారు సంస్థలో చేరినట్టు పరిశీలనలో గుర్తించామని, ఇలాగే మరో 200 మంది ఉన్నట్లు సమాచారం ఉందని వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు. విజయవాడలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియమాలు జరిగాయని, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసే వారికి ఫైబర్ నెట్ నుంచి జీతాలు చెల్లించారంట. నేను చెప్పాను కదా ఇప్పుడే, తక్కువ లెక్కైతే తన సామ్రాజ్యానికి, తన సైకోలకి కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచిపెట్టేశారు. సాక్షికే కాదు, సాక్షిలో పనిచేసే ఉద్యోగులకి, మంత్రుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకి, పని మనుషులకి, వాళ్ళ పిల్లలకి ట్యూషన్లు చెప్పడానికి ఎవరైనా పోతే ఆ టీచర్లకి, మొత్తం అందరికీ కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి కట్టబెట్టేశారండి. మరి వాళ్ళు బాబు గారు సొమ్ము అనుకున్నాడో మరి ఏ సొమ్ము అనుకున్నాడో తెలియదు కానీ. అలాగే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి తనకు ఏదైతే ప్రభుత్వం 1,14,00,000 రూపాయలు ఏదైతే చెల్లించిందో 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని చెప్పేసి అంటే ఏమన్నమాట. వ్యూహం సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంస్థ నుంచి 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవీరెడ్డి పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు 15 రోజులు గడువు ఇచ్చాం. ఇదే విషయాన్ని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నాం. డబ్బు చెల్లించుకుంటే వర్మపై కేసు నమోదు చేస్తాం. ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయంలోనే స్పష్టత లేదు. చంద్రబాబు, లోకేష్ ప్రతిష్ట దెబ్బతీసేలా ఎన్నికల ముందు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇకపోతే రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, 6,100 కోట్లతో ఫ్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం, ఎన్ఎస్సికి రాసిన లేఖలు ధృవీకరించిన సంస్థ. ఇలాంటి ఏమైనా చేసుంటే కనుక గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కొద్ది గొప్ప అభివృద్ధి పదంగా కాస్త ముందుకెళ్ళేదేమో. మనం చేసింది ఏంటి? ఎంతసేపు కూడా మన జనానికి ఎలా తినేయాలి, అంటే మనం ప్రజల సొమ్ము ఎలా తినేయాలి, మన కార్యకర్తలకి, మన సైకిల్కి ఏ విధంగా దోచిపెట్టాలని తప్పితే ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పుడైనా సరే నీ హయాంలో ఒకటంటే ఒకటి తీసుకొచ్చావే. అసలు ఒకటే, ఏ పరిశ్రమ అయినా సరే. పైగా
మన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ పెడితే దానికి కౌంటర్గా ఏమైనా ట్వీట్ చేశాడు అనుకుంటున్నారు. పరిశ్రమలు అంటే నేను తీసుకొచ్చినవి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలో తర్వాత మళ్ళీ నేనే తీసుకొచ్చాను, వాటినే చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో తీసుకొచ్చినట్టు చెప్తున్నారని చెప్పేసి ఒక పెద్ద ట్వీట్ వేసాడు. ఆయన నవ్వుకున్నా నేనైతే కనుక. ఇది నీ హయాంలో పరిశ్రమలు వస్తే నీ హయాంలో చెప్పుకోవాలి కదా, కనీసం మన ఎన్నికల ప్రచారంలో అయినా సరే చెప్పుకోవాలి కదా, కనబడాలి కదా కంటికి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరీ ముఖ్యంగా లోకేష్ గారు, ఆయన ఇప్పుడు మాట్లాడినా పరిశ్రమల గురించే మాట్లాడతారు. వ్యక్తిగతంగా కానీ నిన్ను తిట్టాలనో ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ తన హయాంలో ఏమొచ్చినాయి, వాళ్ళు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు, వాళ్ళు ఏ కంపెనీలు ఏపీకి తీసుకొచ్చారు అనేది స్పష్టంగా మాట్లాడతారు. మరి నువ్వు కానీ మీ ఐటీ మంత్రి అంటే గత ప్రభుత్వంలో మంత్రి ఆ గుడివాడ అమర్నాథ్ కానీ ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి కూలంకుషంగా ఇగో ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి ఇన్ని 100 పరిశ్రమలు వచ్చినాయి, ఇన్ని 100 పరిశ్రమలు మేము తీసుకొచ్చాము, ఇగో ఈ పరిశ్రమ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది, ఆల్రెడీ మేము స్థలం కేటాయించేసాము, ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్పేసి ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పారా? లేదు. వాళ్ళు అన్నీ నేనే తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకొచ్చేసావు అన్నీ? మనకి మళ్ళీ సొల్లు మాటలు కాకపోతే. ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఈయన ఎలా తీసుకొచ్చాడు? ఆయన సంజయ్ అనుకుంటా ఆయన పేరు, ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు, అగ్ని ఎన్ఓసి వెబ్సైటు యాప్ అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లో, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. వైకాపా ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకుని 1,75,00,000 మేర నిధులు దుర్వినియోగాన్ని పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు ఇంకా చాలా రాసుకుంటూ వచ్చారు, 1 కాదు 2 కాదు. సంజయ్ గారు కూడా ఏం చిన్నవాడు ఏం కాదు. తర్వాత మన సాక్షిలో ఏమి రాశారో చూద్దారండి ఇవాళ. ఇగో రాశాడు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, కష్టాలు శాశ్వతం కాదు, 2027లోనే జమినీ ఎన్నికలు. నువ్వు మరీ మీ కార్యకర్తలు పెచ్చోగా చేస్తున్నావన్నా. నువ్వు వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. పైగా నిన్న కూడా ఏమని మాట్లాడతాడంటే, నేను ఓడిపోవడానికి గల ఒకే ఒక కారణం నేను అబద్ధాలు చెప్పకపోవడం, నేను అబద్ధాలు చెప్పుకుంటే భారీ మెజారిటీతో మనమే గెలిచేటోడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నవ్వుకున్నారు. ఆయన నవ్వినప్పుడు కెమెరాలు తిప్పేశారు అనుకోండి, అది వేరే విషయం. అది అంటే నీకు అబద్ధాలు ఆడడం రాదు అంటే మీ నాయకులు మీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారు. ఎవడో నమ్ముతాడా? ఏమంటే జగన్మోహన్ రెడ్డి నోటంట అబద్ధాలు రావు అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నేనైతే నమ్మను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక 100 మాటలు మాట్లాడితే అందులో 99 మాటలు అబద్ధాలు ఉంటాయి, ఏ మాట వాస్తవం ఉండదు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనదే, ప్రతి కార్యకర్త కాళ్ళ ఎగరేసుకునేలా పాలన చేశాం, చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 సూపర్ 7 అని చేతులు ఎత్తేసింది, ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాటు పెట్టాం, మీ అందరి సహాయ సహకారాలు కావాలి, వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కి ఘననివ్వాలి, ఇడుపులపై చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. జమిలీ ఎన్నికలు 2020లోనే అంటారు ఇప్పటి నుంచి 2019-20 నుంచి అంటున్నారు. ఇంకేముంది, దేశమంతా ఒకే ఎన్నిక అని చెప్పేసి అని. నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుంది, మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం, మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు మీ కష్టాల్లో వారందరికీ మంచి రోజులు వస్తాయంటే ఇక్కడ చూసారా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఇప్పుడు ఏదైతే 19 నుంచి 24 వరకు ఏదైతే తన కార్యకర్తలు దోచిపెట్టేసాడో ఇక్కడ కూడా సేమ్ అంతే. నా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు ఉంటే పార్టీకి ఖర్చు పెట్టి పార్టీ కోసం పని చేయండి, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే దోచిపెట్టేసానో ప్రతి పనికి మాలోనే తీసుకొచ్చి ఏదో దాంట్లోకి ఉద్యోగం కింద పడేసి ఆడికి ఒక నెలకి 70,000, 80,000, 90,000 ఏ విధంగా అయితే జీతాలు ఇచ్చేసానో అలాగే నేను మీకు కూడా జీతాలు ఇచ్చేస్తాను, మీకు కూడా మిమ్మల్ని దోచిపెట్టేస్తాను అని చెప్పేసి ఈ పనుడు చెప్పే మాటలు ఎవడన్నా నమ్ముతాడు అసలు? ఏమైనా జగన్మోహన్ రెడ్డి కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని నమ్ముకోకూడదు, కొంత ఓపిక పట్టండి, మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపోను, మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మంచిది. కార్యకర్తలు నాశనం చేసేమాకన్నా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఇక్కడ రాసుకొచ్చారు. కార్డులు చెల్లవు, కాసులు వైద్యమే, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు, ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు, ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు. ఈ బకాయిలకు కారణం ఈ పనుడే.